ఐడి ఐడి చిరు చిరు నవ్వుల బొమ్మ ఐడి. హే గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మనము చాలా లేట్గా లేసాం గైస్. సో సమ్మర్ కాబట్టి మా అక్క కొడుకు ఇంకా కూతురికి హాఫ్ డేనే. సో ఇప్పుడైతే మనం పిల్లల్ని పిలుచుకోవడానికి స్కూల్కి పోతున్నాం. లెట్స్ గో, లేట్ చేయకుండా. నేను దగ్గరకు వచ్చి పిలుద్దామంటే వీళ్ళు అప్పుడే వచ్చేసారు గైస్, చూడొచ్చు. లోపల పద, లోపల ఇంకో మామ ఉన్నాడు. ఎవరు చెప్పు? ఏ మామా? సో గైస్, కొండల్ని దిగాలి. ఇలా ఉంటుంది చూడు మా బస్తీ. ఇలా దిగాలి. చిన్న పిల్లలైనా వాళ్ళు మాకు అలవాటు కాబట్టి దిగేస్తాము. కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఓల్డ్ ఉమెన్స్ కానీ ఓల్డ్ యంగ్ మ్యాన్ కానీ, సారీ తన తాళం కోసం చూస్తుంది. తాళం ఎక్కడే? పైన తాళం లేదు కదా, పైన లేదు. వాడు అక్కడ ఉన్నాడు, పైన లేదు. తీసుకురాబ్బా, తాళం తీసుకొచ్చావారా? చూపి. అవును, కొట్టకే. వీడియో తీసేమా చెప్పు. నాతో పెట్టుకోకు, చూడు. ఫైటింగ్ చేస్తే మళ్ళీ నాతో ఓడిపోతావు. వెళ్ళిపోరా ఇంకా రాకు. గైస్, పిల్లల్ని అయితే ఇంటికాడ దింపేశాను. సో ఇక నాకైతే చాలా ఆకలిస్తుంది. చెప్పా కదా, పొద్దున్న అయితే ఇక లేట్గా లేసాను, అందుకే ఏం తినలేదు పొద్దున్న టిఫిన్ కూడా. సో ఇప్పుడైతే మనము నాకు ఫేవరెట్ అయిన హోటల్ దగ్గర పోయి అన్నం తినేసిన తర్వాత మనం ఇంకో వీడియోతోటి కలుద్దాం. సో గైస్, ఇప్పుడైతే అన్నం తినేసి వచ్చేసాను ఇంటికి. సో నాకు రాత్రి కొన్ని ఆలోచనలు వచ్చాయి, అవి మీతో పంచుకోవాలని. అంటే నాకు చిన్నప్పటి మెమొరీస్. అది ఎలా అంటే, ఇప్పట్లో చిన్నపిల్లలు అయితే ఎవరు చూడట్లేదు, కానీ నాకు చిన్నప్పుడు కొన్ని కార్టూన్స్ బొమ్మల మూవీ చూసిన, అవి గుర్తుకొచ్చి రాత్రి నాకు గుర్తుకొస్తే ఎలాగైనా మన సబ్స్క్రైబర్తో కానీ మన ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. ఎక్కువగా ఇష్టమైన పాట ఏంటంటే అది హైడి ఆ కార్టూన్స్ మూవీ. అది పాట వచ్చేసి అవంతిక అవినాష్కి పాట వస్తుందేమో అని మనం అడుగుదాం. మీకు హైడి పాట బొమ్మ మూవీలో చూస్తారా మీరు? బొమ్మ మూవీ నువ్వు చూస్తావా? పాట పాడు, హైడి పాట. కాదా? నేను పాడతా చూడండి. మూవీ పేరే హైడి అనుకుంటా, కార్టూన్ మూవీలో. పాడతాను చూడండి. హైడి హైడి చిరు చిరు నవ్వుల బొమ్మ హైడి. మీకు కాలంటే చూపిస్తాను ఇదండి. ఇది నేను చిన్నప్పుడు ఖుషి టీవీలో చూసేవాడిని. కొన్ని ఉన్నాయి అవి కార్టూన్స్ మూవీ. మ్యాజిక్ వండర్లా అవి. ఆ కార్టూన్స్ మూవీ చూస్తే నాకు చాలా బాగా నచ్చేది. బట్ కాకపోతే దాంట్లో ఉన్న పాట నాకు ఇప్పటికీ అర్థం కాదు. అది పాట వచ్చేసి ఎలా ఉంటాయంటే చైనీస్లో, కొద్దిగా వేరే లాంగ్వేజ్లో అలా ఉంటుంది. నాకు అర్థమే కాదు అసలు ఇప్పటి కూడా ఆ లిరిక్స్. జాకీ జాన్ మూవీ, ఫైటింగ్ అంటే జాకీ జాన్ మూవీ. అప్పట్లో జాకీ జాన్ ఇంకా జూలీ కాంబినేషన్ భలే ఉండేది అసలు. అవి గుర్తుకొస్తుంటే అప్పట్లో అంతా నేను ఎలా చూసేవాడిని. స్కూల్ నుంచి తొందరగా ఇంటికి వచ్చి వాటి కోసం ఇలా మొత్తము స్కూల్ డ్రెస్సులు కూడా తీయకుండా ఇలా కూర్చొని టీవీ ముందు కూర్చోవాడిని ఊర్లో. అదొకటి. ఇంకోటి
డ్రాగన్ బూస్టర్ మీరు చూసుంటారు కానీ నాకు అదంతా ఒక ఎలా రోబోట్లో ఉంటుంది డ్రాగన్ బూస్టర్. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా అని ఇలా తీస్తే అంటే మాకు తెలియని వైబ్రేషన్, అబ్బో ఏం జరుగుతుందో ఏంటో మా కొట్టు అలాంటి చాలా ఆనందం పడేవాళ్ళం మేము లోపల. సో ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా ఏదంటే ఇంకా ఏదో తెలుసా మీకు? మీరు ఇప్పుడు చూసే బొమ్మల్లో మీకు ఏ బొమ్మ నచ్చింది? మీరు చిట్టి చీరమ్మ అది పాట అంతే, అది మూవీ కాదు కదా మరి. నేను ఏ బొమ్మ చూస్తా అంటే తొందర అసలు మీరు చూడరా? చూస్తారు కదా రోజు ఫోన్లోనే. ఏది చూస్తారు చెప్పండి. అక్కడ మా ఫ్రెండ్స్ చెప్పి ఏం చూస్తాడో వీడు. ఇక్కడ చూసి చెప్పు. మా పాప అయితే ఏం చూస్తాడంటే ఫ్రెండ్స్, అది ఈ మధ్యలోనే ట్రెండ్ అవుతున్న ఆ పాట, రాను బొంబాయికి రాను, ఆ పాట పెడితే చాలు ఇలా టిక్కు అని ఊపుతుంది నడుము. అన్ని పాటనా? ఇలా 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 నడుపుతుంది. ఇప్పుడు ఇంకో పాట వీళ్ళు పాడైపోతున్నారు ఫ్రెండ్స్. నేను చెప్తున్నా కదా ఆ పాట ఏమో అది చూడండి, ఇంత చిన్న పాప నోటి నుంచి ఆ పాట ఏది, రాత్రిలో జాము రాత్రిలో. పాడు, ఇక్కడ కూర్చొని పాడు. నేను ఒక పాట పాడుతున్నా. రాత్రిలో జాము రాత్రిలో ఉన్నావే నీకే పాట వచ్చు సరే, నువ్వు ఇక్కడ కూర్చొని పాడు మరి. రాత్రిలో జాము రాత్రిలో ఒకటి సిరావు అన్నదే సిగ్గుపడుతుంది పాట మొత్తం పాడైతే. పాట పాడమంటే కొడతాను నన్ను. నాకు తెలిసి వీళ్ళ ఏజ్లో వీళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్ చాలా అప్డేట్ వీళ్ళు. బట్ నేను అప్పట్లో నాకు అంత ఏం లేదు. స్కూల్కి పోయినామా, అది కూడా 3 కిలోమీటర్లు నడిచిపోయా. 3 కిలోమీటర్లు అనేది పెద్ద మ్యాటరే కాదు అసలు. సో అయినా కూడా మేము స్కూల్ నుంచి ఇంటికాడ వచ్చి బ్యాగ్ అక్కడ పడేసి దాని తర్వాత మేము చాలా మా ఆనందానికి అసలు అంతే లేదు, అంత సంతోషంగా చేసేవాళ్ళం మేము. సో ఇవాటికైతే వీడియో అయితే చాలు గైస్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకో వీడియోతోటి మనము మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.